కళ్యాణ్ ఇచ్చిన టిప్స్ వల్లే ఇమాన్యుల్ గారు కెప్టెన్ అయ్యారా అని ఏమైనా డౌట్ అనిపించిందా మీకు ఏమైనా? నాకైతే కొంచెం అనిపించింది. దాని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ దివ్య అండ్ తనుజ విషయంలో తప్పు ఎవరిది అనిపిస్తుంది? అసలు బర్నీ గారి టాపిక్ ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో? సో వీటన్నిటి గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో లైన్ గా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే దాని పాయింట్ మీద లైన్ గా వెళ్దాం. ఒక్కో పాయింట్. ఫస్ట్ పవన్ అండ్ రీతు హ్యాట్స్ ఆఫ్, బాగా అంటే బాగా కష్టపడ్డారు మాట్లాడకుండా ఉండటానికి. సో మళ్ళీ అదే ఫన్ క్రియేట్ చేస్తున్నారు. అది ఇలాంటి ఫన్ రోజుకు ఒక చిన్న చిన్న బిట్లు పడతా ఉంది అనమాట అప్పుడు అక్కడ. సో రీతు ఫన్ చేస్తుంది పవన్ తో, అండ్ ఈవెన్ రాముతో కూడా చాలా ఫన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో షీఈస్ గుడ్ అనమాట. అంటే గేమ్స్ ఒకటే కాకుండా ఎంటర్టైన్ వైజ్ కూడా చాలా వరకు ట్రై చేస్తుంది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రీతు. అండ్ నెక్స్ట్ సుమన్ అన్న మామూలుగా వేయలే వాళ్ళ పంచులు. ఆయన్ని మీరు ఈ వీక్ అంతా ఒకసారి గమనిస్తే ఒక వన్ లైనర్ పంచెస్ ఉంటాయి చూడండి, అవన్నీ పడినాయి అనమాట టక్క. ఎవరైనా ఎడిటర్ ఉంటే ట్రై చేయండి ఆయనది ఒక్కసారి వీడియోస్ అన్ని తీసుకొని. అన్ని వన్ లైనర్ పంచెస్. ఎగ్జాంపుల్ చెప్తే బర్ని గారు నిన్న దివ్య మీద నాకు ఎందుకో నీవే డౌట్ గా నువ్వు రెబల్ అని చెప్పేసి అంటే, నా మీద డౌట్ గా నా యాక్టింగ్ ఎలా ఉంటుంది తెలుసు నీకు, చూసారు కదా అని చెప్పేసి ఒకటి. ఇలా చిన్న వన్ లైనర్స్ ఉన్నాయి అనమాట. మొత్తం వీక్ అంతా ఆయన వేస్తూనే ఉన్నాడు పంచులు, ఏదో ఒక వన్ లైనర్ పంచులు. సో ఇవాళ కూడా తనుజ వచ్చేసరికి ఇవి ఎందుకు సుమ్ము త్వరగా పెళ్లి చేసుకున్నావు అంటే, కజే ఆలోచి పర్లా సెకండ్ వైఫ్ అయినా అన్నాడు. నాకైతే బయట పోయేది అనమాట. సో ఫనీ యాంగిల్ మాత్రం బాగా చూపిస్తున్నారు సుమన్ గారు ఈ రీసెంట్ గా ఈ మధ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ది అండ్ నిఖిల్ ఒక ఫైట్ జరిగింది. చిన్న ఫైటే, బట్ దాంట్లో మాక్సిమం అందరు నిఖిల్ తప్పు అంటారు కానీ చాలా మీరు క్లియర్ గా గమనిస్తే అక్కడ తప్పు వచ్చేసరికి గౌరవ్దే. రీజన్ ఏంటి అంటే, మీరు కొన్ని వారాలుగా మీరు చెక్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఎట్లా చేస్తున్నారంటే, వీళ్ళు పొద్దున్న లెగిసి వచ్చి టీ పెట్టేసి మరిగి టీ అందరికి ఇచ్చిన టైంలో మళ్ళీ వాళ్ళు వెళ్ళి కుక్స్ అనమాట, ఎస్పెషల్లీ కుక్స్ వాళ్ళు టీ పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ త్వరగా వెళ్ళి స్నానం చేసుకొచ్చి మళ్ళీ దాని మీద నుంచిన వాళ్ళు కూర్చొని అందరికి ఆమ్లెట్స్ మళ్ళీ దోశలో మళ్ళీ ఏదోటి ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. తినేసి నమ్మన్నా మళ్ళీ వెళ్ళేవాళ్ళు కుకింగ్ లోకి. ఈవెన్ డిష్ వాషింగ్ కూడా అంతే. డిష్ వాషింగ్ కి ఆ బ్రేక్ఫాస్ట్ వెళ్ళే లోపల డిష్ వాషింగ్ చేసి అక్కడ పెట్టేయాలి వాళ్ళకి ఆ మెటీరియల్స్ ఏమేమి కావాలో, లైక్ పాత్రలు కానీ అవన్నీ. ఇక్కడ ఏమైపోతుందంటే, గౌరవ్ యాజ్ ఎ కుక్ గా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. రీతు అండ్ దివ్య రైజ్ చేసిన పాయింట్స్ లో గౌరవ్ వెళ్ళి లేట్ గా వస్తున్నాడు, స్నానానికి గంట సేపు తీసుకుంటున్నాడు అనే పాయింట్స్ యాజ్ ఎ కుక్ గా హీ ఫెయిల్డ్ అనమాట. సెకండ్, ఇప్పుడు డిష్ వాషింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆ బాధ్యత అంతా మొత్తం అంతా నిఖిల్ నెత్తిని పడిపోతుంది. లైక్ మొత్తం అంతా తనే చేయాలి, తనే మొత్తం అన్ని కడిగేయాలి అన్న ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటలే నిఖిల్ చేసింది. ఎందుకంటే పొద్దున్నుంచి పాపం వెయిట్ చేస్తుంటే ఆయన వెళ్ళి వర్కౌట్ చేసుకొని, వర్కౌట్ తర్వాత వెళ్ళి మంచిగా తీరిగ్గా స్నానం చేసిన తర్వాత వచ్చి తీరిగ్గా కూర్చొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటూ ఒక ముద్ద అంటే అక్కడ లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది. ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి అన్ని ఉటెన్సిల్స్ కానీ అవన్నీ కడిగి త్వరగా ఇవ్వాలి. అప్పుడు ఎవరిని అంటారు అందరూ వెళ్ళి, నిఖిల్ నువ్వు కడుగు, అతను ఇంకా తింటున్నాడు అని చెప్పేసి అంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటలు మాత్రమే నిఖిల్ మాట్లాడింది, త్వరగా తిను అని చెప్పేసి. అక్కడైతే గౌరవ్ది తప్పు మొత్తం పాత సినారియోలు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే గౌరవ్దే తప్పు, నిఖిల్ది కాదు. అది క్లియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య వెళ్ళి గౌరవ్కి టిప్స్ ఇస్తుంది. గౌరవ్ నీకు ఒకవేళ బర్నీ గారి ఇంట్రెస్ట్ ఉంటే, నీకు గెలవాలని అనుకుంటే తనుజని తీసే అని చెప్పేసి ఒక మాట అంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ మాట్లాడుకుంటాను దీని గురించి. కొన్ని ఈ యాడప్ అవుతా వచ్చింది అనమాట ఈ దివ్య వర్సెస్ తనుజ అనే విషయం ఆ పాయింట్ లో. సో ఇది ఒక వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంజన గారు ఉన్నారు. పాపం ఎన్ని రూల్స్ పెట్టాలో వీళ్ళెవరు రూల్స్ వినట్లే. అసలు పాపం రూల్స్ చెప్తా ఉంటే వాళ్ళందరూ వెళ్ళి పక్కకి వెళ్ళిపోవటం, అందరూ ఏది పడితే చేస్తున్నారు. బట్ ఆ రూల్ అనేది నాకు ఎందుకో రాంగ్ రూల్ అనిపించింది. ఆ రూల్ వల్లే తనుజ అవుట్ అయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లియర్ గా చెప్పారు, ఒక లైన్ ఉంటది, ఆ లైన్ లోపలికి వెళ్ళిన వాళ్ళే డ్రైవర్స్ అని చెప్పేసి. బట్ ఈమె స్పెషల్ గా మళ్ళీ ఇంకొక రూల్ తీసుకొచ్చి అక్కడ కూర్చోవాలి, ఎట్లా కూర్చున్నా పర్లేదు, కూర్చుంటేనే డ్రైవర్ అయినట్టు అనే పాయింట్ ఉంది. అది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది, చాలా అన్ఫేర్. ఎందుకంటే అమ్మాయిలకి అన్ఫేర్ మాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు
తన్నేసుకుంటూ గుద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోవటం అనేది ఒక పెద్ద టాస్క్, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చోవటం అనేది ఇంకో పెద్ద టాస్క్ అవుతుంది. సో ఇలా కాకుండా ఒక అమ్మాయి ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని పట్టేసుకుని ఇంకొక లోపలికి వెళ్ళిపోవచ్చు అనే ఒక చిన్న లాజిక్ ఏమైనా ఉన్నా ఒక అమ్మాయిలకి ఈజీగా ఉండేది. అసలు అవన్నీ పక్కన పెట్టండి, అమ్మాయిలు అబ్బాయిలు అన్ని పక్కన పెట్టేయండి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రూల్ ఏంటి అంటే ఆ లైన్ దాడతాం. ఆ లైన్ దాడతాం అనేది రూల్ అయినప్పుడు అదే మెయింటైన్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అక్కడ అనవసరంగా ఎక్స్ట్రా యాడ్ అప్ చేసిందేమో సంజన గారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ స్టార్ట్ అయింది. దాంట్లో ఫస్ట్ రాము అండ్ నిఖిల్ ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఎవరికి తగిలిందంటే బర్నీ గారికి పెద్ద మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఎందుకంటే బర్నీ గారికి వెళ్ళి నిఖిల్ వైపు కూర్చోవచ్చు. యాక్చువల్లీ ఆయనకి ఆ మైండ్ లో ఉంది నిఖిల్ తీయడేమో అని చెప్పేసి, బట్ ఆయన ఫస్ట్ రౌండే కదా సేఫ్ సైడ్ లో వెళ్ళిపోదాం అనే ఉద్దేశంలో మాత్రం వెళ్ళి ఇటు కూర్చున్నాడు రాము వైపు. అండ్ వాళ్ళందరు తెలివిగా ఆడిన వాళ్ళే, రీతు, ఇమాన్యుయల్, దివ్య, సుమన్ అన్న నలుగురు తెలివిగా ఆడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ తెలుసు మన నలుగురు ఇటు కూర్చుంటే ఖచ్చితంగా ఆ బోగినే కదిలిస్తాడు, ఆ బోగినే కదులుతారు, ఆ బోగిలో ఎవరు బయటకు వస్తారని ఒక ఎగ్జైటింగ్ ఉంటది బయట జనాలకి. సో అదే కదిలిస్తారు చూడండి అని చెప్పేసి చాలా బాగా ఆలోచించారు. అందుకే నలుగురు ఇటు వెళ్ళారు. అక్కడ మాస్టర్ స్ట్రోక్ తగిలింది నిజంగా బర్నీ గారికి. ఎందుకంటే అంతకు ముందే డిస్కషన్స్ జరిగినాయి రాముతో. రాము క్లియర్గా చెప్పాడు, నాకు తనుజ అండ్ మీరు వస్తే నేను తనుజనే సెలెక్ట్ చేసుకుంటాను సార్ అని చెప్పేసి. ఇక్కడ కొంచెం దివ్య ట్రై టు మ్యానిపులేటెడ్ అనమాట. ఎట్లా అంటే రాము వెళ్తున్నప్పుడు రాము బాగా ఆలోచించు, నేను కెప్టెన్ చేసిన బర్నీ గారా లేకపోతే నీకు హెల్ప్ చేసిన తనూజానా అని చెప్పేసి కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు దాకా రాము మైండ్ లో అసలు బర్నీ గారిను కాపాడాలనే ఉద్దేశం లేదు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ మాట అందో అక్కడ కొంచెం రాము ఆలోచించినట్టు అనిపించింది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యడం అనిపించింది. ఇది ఇంకో పాయింట్ అనమాట, దివ్య వర్సెస్ తనుజ జరిగిన పాయింట్ లో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ కి ఇంకా రాము చెప్పాడు, బర్నీ గారు నేను ముందుగానే చెప్పాను తనుజని తీను, నేను తనుజకి హెల్ప్ చేయాలని చెప్పేసి. సో ఆ విధంగానే బర్నీ గారిని బయటికి పంపించేశారు. ఇట్స్ ఓకే, అది అనుకున్నది యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారండి. ఎవరు, సుమన్ గారు, దివ్య అండ్ ఇమాన్యుయల్. వీళ్ళు ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఏమనుకున్నారంటే అయినోళ్ళు మళ్ళీ అవ్వకూడదా, అవన వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వటం, మనం ఎట్లయినా వాళ్ళని తొక్కేయాలి, మనం ఎట్లయినా స్ట్రాటజీస్ ప్లే చేయాలి అని చెప్పేసి చాలా మంచి స్ట్రాటజీస్ ప్లే చేశారు. అంటే ఇద్దరు కలిసినప్పుడు తనుజ రీతు ఒక దాంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలి, వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంచి స్ట్రాటజీస్ ప్లే చేశారు. అక్కడ ఎక్కువ లాజిక్ పాయింట్స్ పెట్టింది దివ్య. సో కుడోస్ టు దివ్య అనమాట, చాలా బాగా ఆలోచించింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి సంజన గారు అండ్ సాయి ఇద్దరు వెళ్ళారు. అండ్ ఇక్కడ సంజన గారి వైపు ఒక్కళ్ళు వెళ్ళుంటే ఖచ్చితంగా ఆ బోగిని నడుపుతారని ఇమాన్యుయల్కి తెలుసు, అందుకనే అటు సైడ్ వెళ్ళలేదు. అండ్ అందరు కలిసి సాయి వైపు వెళ్ళాడు. సాయి అన్న డైలాగ్ భలే ఉంది, అరే అందరు కలిసి నన్నే రాబులా అని ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నా బోగిని ఎక్కారా అని చెప్పేసి. సో అది కొంచెం పక్కన పెడితే దానికంటే ముందు సంజన గారు లోపల కూర్చొని ఒక రూల్ అన్నారు, నేను సంచాలకుని బయటకు వచ్చేస్తున్నాను ఇప్పుడు నేను చూడాలి అది అంటే, వాళ్ళందరూ పాపం వెళ్ళండి అలా కుదరదు, వెళ్ళండి అంటే మీ మావే వచ్చి చూస్తాడా అని చెప్పేసి భలే అనింది పాపం. సో అది ఆమె ఏం చేసింది అది కరెక్టే, ఎందుకంటే లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆమె పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి వెళ్ళి కూర్చుంది. బట్ సంచాలక జాబ్ ఎవరు చూస్తారు, లోపలికి ఎవరు వెళ్ళారు ఫస్ట్, ఎవరు ఏంటి అని చెప్పి చూసేది ఎవరు, మళ్ళీ ఆమె చూడాలి. కాబట్టి అసలు కాంపిటీషన్ లేదు కాబట్టి వెళ్ళి కూర్చుంది, నేను అక్కడ కూర్చున్నాను అది ఫిక్స్ అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ యాజ్ ఎ సంచాలకుగా తన పాత్ర తను పోషించింది. సో ఆమె చేసింది నాకు తప్పలేదు, బట్ ఫనీ బ్యాంటర్ అయింది అక్కడ. అది మమ్మీ మావయ్య వచ్చి చూస్తాడు అని నాకు భలే నవ్వు వచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మళ్ళీ ఆ బిట్ భలే ఉంటది. నెక్స్ట్ నేను నిన్న ఇచ్చిన ఎలివేషన్ కి సాయి వాళ్ళు చేసిన దానికి అస్సలు సంబంధం లేదండి. వరస్ట్ నేను ఇచ్చిన ఎలివేషన్ ఏంటంటే నిన్న అసలు సాయికి ఒక మంచి ఎపిసోడ్ పడబోతుంది, తోపు ఎపిసోడ్ పడబోతుంది, ఆయన ఒక గేమ్ చేంజర్ అవ్వబోతున్నాడు అని చెప్పేసి ఇంత ఎలివేషన్ ఇచ్చా. తీరా చూస్తే తుస్సు అనిపించాడు, నిజంగా తుస్సు అనిపించాడు. ఫస్ట్ దివ్య అన్నాడు తీసేయచ్చా, లేదు ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది, నేను నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకో, నువ్వు నన్ను స్ట్రాంగ్ గా తీసేస్తావా, నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేశాను, నేను కిల్ చేయలేదు, నేను అది చేశాను ఇది చేశానని అవి వచ్చిన మాటలు ఆమె పెట్టాల్సిన లాజిక్ పాయింట్లు బుర్రలో పెట్టాల్సిన పాయింట్లు అన్ని పెట్టేసింది. ఆయనకి బుర్ర చెడిపోయి అవును కదా ఇవన్నీ చేసింది కదా, నేను అనుకోలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్
రీతు నువ్వే వచ్చేసే బయటికి. ఆ అమ్మాయి షాక్. ఎందుకంటే అంతకు ముందే వెళ్ళి సాయితో మాట్లాడినప్పుడు రీతు నేను తీయను అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాడు. ఆ ఉద్దేశంతో ఎక్కింది. అందుకని ఆ అమ్మాయి అన్న మాటలు అది కూడా ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నావా, నువ్వు నన్ను తీవని చెప్పే కదా నీ భోగి ఎక్కింది, ఇప్పుడు నన్ను తీసేసి నన్ను వెన్నుపోటు పొడుస్తున్నావా అని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేట్ అయింది అనమాట. ఈవెన్ తను కూడా ఏం చేసింది గట్టిగా, నేను కిల్ చేస్తే నువ్వు తీసేస్తావా, ఇప్పుడు ఆ పాయింట్ కోసం తీసేస్తున్నావా అని చెప్పేసి గట్టిగా అగ్రెసివ్ అయిపోయి ఆయన అసలు పాపం మాట కూడా బయటికి రానికుండా గట్టిగా మాట్లాడేసింది అనమాట. అండ్ మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే రీతు చాలా తెలివిగా ప్లే చేసింది. ఎట్లా అంటే దివ్య మాట్లాడే మాటలతో మ్యానిపులేట్ అవుతున్నాడు అని చెప్పేసి రీతుకు తెలుసు సాయి మ్యానిపులేట్ అవుతున్నాడని చెప్పేసి. అందుకని రీతు గట్టిగా వాయిస్ రేజ్ చేసి దివ్య మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడకుండా ఆపేసి గట్టిగా మాట్లాడింది. ఆ కన్ఫ్యూజన్ లోనే సాయి వచ్చేసరికి దివ్య నువ్వు వచ్చేసే బయటికి అన్నాడు. అక్కడ క్లియర్ గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసిన దివ్యాని ఆపింది రీతువే. సో రీతు చాలా బాగా ఆడిందట అక్కడ గేమ్. లేదంటే ఖచ్చితంగా రీతు ఉండేది బయట. అక్కడ ఆ అమ్మాయి వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడింది కాబట్టే దివ్య బయటకు వచ్చేసింది అనమాట. సాయికి ఆ కన్ఫ్యూజన్ తెప్పకుండా కన్ఫ్యూజన్ ఎక్కువ చేసి. సో నాకైతే సాయి వరస్ట్ గాడే అనిపించింది, చాలా వరస్ట్. అసలు దాని ఏమంటారు థాట్ ఆఫ్ క్లారిటీ లేదనిపించింది నాకు క్లియర్ గా. సో అది నేను ఇచ్చిన ఎలివేషన్ బొక్క నాకు. సో నెక్స్ట్ వచ్చేసరికి తనుజాకి ఎందుకు 9 అంటే నంబర్ అంటే చాలా ఇష్టం అంట, బాగా ఇష్టం అంట. ఈ ఇష్టాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. సెకండ్ వీక్ లోనో థర్డ్ వీక్ లోనో రీతు కూడా అదే అంది అనుకుంటా, నాకు సెకండ్ అనేది చాలా ఫేవరెట్, నాకు అది ఇది అని చెప్పేసి అక్కడ కూడా బాగా ఏడిసింది. ఇక్కడ ఈమె కూడా బాగా 9th వీక్ నాకు ఫేవరెట్ అది ఇది అని చెప్పేసి ఒక గట్టి పెట్టుకుంది. ఎవరి ఫేవరెట్ వాళ్ళకి రారేమో, అదే బిగ్ బాస్. సో బాగా ట్రై చేసింది బట్ లాస్ట్ దాకా, బట్ కుదరలేదు. మాట్లాడుకుందాం దాని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య. ఇది ఇంకో పాయింట్, థర్డ్ పాయింట్ నేను చెప్పే దాంట్లో. దివ్య కంట్రోలింగ్ బర్నీ గారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఎందుకు టిప్స్ ఇస్తున్నారు అనేది ఒక జెలసీ పాయింట్ వస్తుంది. దాన్ని ఏమంటారు, మీరు నాకెందుకు ఇవ్వట్లేదు పాయింట్లు, ఏమైనా టిప్స్ కానీ, ఎందుకు వాళ్ళకే ఎందుకు వెళ్ళిస్తున్నారు, తనకే ఎందుకు వెళ్ళిస్తున్నారు, ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ అమ్మాయి మీద నీకు ఒక జెలస్ ఉంది. బర్నీ గారు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తనుజ క్లోజ్ అవుతున్నాడు అనే ఒక జెలస్ పాయింట్ నీ దగ్గర ఉంది. ఆ పాయింట్ పట్టుకొని నువ్వు ఇట్లా తీర్చుకుంటున్నావు ఇండైరెక్ట్ గా, అది క్లియర్ గా బయటపడిపోతుంది. సో దిట్స్ థర్డ్ పాయింట్ అనమాట ఈ దివ్య వర్సెస్ తనుజ కాన్ఫ్లిక్ట్ లో. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి తనుజాని సేవ్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు. అందుకని నిఖిల్ వెళ్ళాలా కళ్యాణ్ వెళ్ళాలా అని బాగా ఆలోచించుకొని నిఖిల్ పంపించారు. నిఖిల్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మంచి స్ట్రాటజీ పాయింట్ మంచి పెట్టుకున్నారు. ఎవరిని తీయాలి, ఏం తీయాలి, ఎవరెవరు లోపలికి ఎక్కాలి, తనుజ ఎక్కొచ్చా లేదా అని చెప్పేసి ఇవన్నీ అనుకున్నారు. ఫైనల్లీ తనుజ వెళ్ళి కూర్చుంది. ఇక్కడ కొంచెం డంబ్ ఏంటంటే, అంటే నాకు లైవ్ చూడలేదు, మేబీ ఆ రూల్ ఏమైనా మార్చుంటారేమో, అంటే ఇద్దరు దాంట్లో వెళ్ళాలి ఖచ్చితంగా అని ఉంటారేమో నాకు తెలియదు. బట్ కొంచెం తెలివి ఉపయోగించుంటే వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ తనుజ వెళ్ళి కూర్చుంది కాబట్టి ముగ్గురు కలిసి ఇటు వెళ్ళిపోయి ఉంటే, వేరే సైడ్ సంజనా గారి వైపు వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ భోగిని కదిలిచ్చుంటే తనుజ ఒక్కటే ఎలిమినేట్ అయిపోయేది. అక్కడ అలా చేయకుండా సుమన్ గారు వెళ్ళి అటు కూర్చోకుండా ఎటు ఇమాన్యుయల్ వైపు వెళ్ళి కూర్చోకుండా వెళ్ళి తనుజ కూర్చోవటమే సుమన్ గారు చేసిన పెద్ద మిస్టేక్. సుమన్ గారు అటు కూర్చోకుండా డైరెక్ట్ ఇటు వెళ్ళి కూర్చుంటే చాలా ఛాన్సెస్ తనుజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హై ఉండేది, అంటే ఒక్కటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండేది. లేదంటే ఈ ముగ్గురులో ఒక టైట్ కాంపిటీషన్ పడి సంజన గారు బయటకు వచ్చి ఎవరిని తీసేయాలి అనే ఒక కాంపిటీషన్ ఏమి ఉండదు. ఎందుకంటే రీతుకి తన హెయిర్ కట్ చేసింది కాబట్టి అటు వెళ్దు, ఇటు కూడా వెళ్దు, ఇటు ఇమాన్యుయల్ కూడా వెళ్దు. సో మధ్యలో బక్రా అయ్యేది సుమన్ గారే. ఎటు కూర్చున్నా ఆయనకి బక్రాని, ఇటు కూర్చున్న బక్రాని అదే తర్వాత మాట్లాడుకున్నారు దివ్య వెళ్ళి. బట్ దేర్ ఆర్ హై ఛాన్సెస్, అంటే ఈ తనుజ సింగిల్ గా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ ఇంకా బయటకు వచ్చి సుమన్ గారిని తీసేస్తారు యాజ్ ఇట్ ఈస్, అందరికి తెలిసిందే, అది అసలు పెద్ద సర్ప్రైజ్ కూడా ఏం లేదు. బట్ ఇచ్చిన పాయింట్లు వ్యాలిడ్ అనిపించలేదు. నా కోసం ఎందుకు డాన్స్ చేయలేదు అని చెప్పేసి అక్కడ వేసారు ఆయన. ఇది ఎవరు అన్నారు, అన్న నువ్వు అందరికి వేసేవాళ్ళు అని చెప్పేసి, ఎందుకంటే ఆయన ఇల్లు అందరికి వేసాడు ఆయన పాపం. ఆ టైంలో అందరి కోసం డాన్స్ చేశాడు. వాళ్ళు పాపం లాగేశారు అనమాట. అక్కడ ఎవరు మాధురి గారు లాగేశారు, మాధురి గారు కానీ డెమోన్ కానీ వీళ్ళందరూ కలిసి ఆయన నుంచుని లాగేశారు. అది అసలు ఆ పాయింట్ పెట్టి తీసేయడం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది నిఖిల్ విషయం. ఇంకేమైనా లైక్ నేను తనుజాని సపోర్ట్, ఫస్ట్ పెట్టిన పాయింట్ బాగానే ఉంది, నేను తనుజాని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను అని చెప్పేసి అంటే అక్కడితో ఎండ్ చేసి ఉంటే బాగుండేది. బట్ దాన్ని డ్రాగ్ చేసి దాన్ని కెప్టెన్సీ దానికి లింక్ చేసి ఆయన లాగటం అనేది బయటికి తీసుకురావడం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది.
బట్ అక్కడ డిఫెండ్ కూడా బాగా చేసుకున్నారు సుమన్ గారు. నీకు నెక్స్ట్ టైం నేను ఛాన్స్ ఇవ్వాలి, నేనే కదా ఛాన్స్ ఇవ్వాల్సింది, నా సపోర్ట్ నీకు అసలు అవసరం లేదా పూర్తిగా, అలా అయింది నేను బయటకు వచ్చేస్తానని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు అనమాట. అది రియల్ సుమన్ గారు, అది రావాల్సింది మాకు కావాల్సింది. సో చాలా బాగుంది ఆయన మాటలు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఒక డిస్కషన్ జరిగింది కళ్యాణ్కి అండ్ తనుజాకి అండ్ రీతుకి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్. ఏంటి అంటే తనుజాకి ఏమో కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుయల్ తీసేయాలి అని చెప్పేసి, రీతు కూడా అదే పాయింట్, మేము ముగ్గురు ఉంటే నువ్వు వెళ్ళి ఇమాన్యుయల్ తీసే అని చెప్పేసి. కళ్యాణ్కి ఏంటి, నాకు తనుజ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు క్లోజ్, సో నేను నిన్నే తీసేస్తానని డైరెక్ట్ గా రీతుకి చెప్పటం. సో ఇవన్నీ ఒక రన్ అవుతుంది కదా. అక్కడ రీతుది మధ్యలో లాస్ట్ లో ఏమైంది, నీదే ఎక్కుతా, నీ బోగియే ఎక్కుతా, నువ్వు ఎవరిని తీస్తా నేను చూస్తా, కానీ బాంచెత్ అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది అనమాట. సో బట్ ఎక్కుంటే బాగుండేది. అంటే కళ్యాణ్ అక్కడ ఎక్కి ఎవరు తీస్తారనే డిస్కషన్ జరిగి ఆ పాయింట్లు పెట్టే పాయింట్లు ఉంటే ఇంకా బాగుండేది. అంటే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ పడేది ఖచ్చితంగా రీతుకి అండ్ కళ్యాణ్కి. అది మిస్ అయ్యామనిపించింది నాకు. బట్ పర్లా, ఇప్పుడు ఇంకో కాన్ఫ్లిక్ట్ గురించి వచ్చింది. అదే దివ్య వీళ్ళు కూర్చుంది, వీళ్ళు కొట్టుకుంటున్న టైంలో డెమోన్ ని ఇమాన్యుయల్ ఆపటానికి చాలా బాగా ట్రై చేశాడు. ఎందుకంటే డెమోన్ ఆపటం చాలా కష్టం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇద్దరిని అలవోకగా ఆపేస్తాడు డెమోన్. అలాంటిది డెమోన్ బయట ఆపేశారు అంటే, ఎందుకంటే లోపల నుంచి అరుచుకుంటుంది పాపం రీతు, రారా డెమోన్, రారా డెమోన్. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్యలో లాగిపోయింది కుర్చీ, కళ్యాణ్కి పైన రీతుకి మధ్యలో లాగిపోయింది. సో ఇద్దరు మూవ్ అవ్వలేరు, ఎటు కదలేరు. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి. ఈవెన్ ఒకళ్ళు వచ్చి కళ్యాణ్కి హెల్ప్ చేయడం కానీ, ఒకళ్ళు వచ్చి రీతుకి హెల్ప్ చేయడం కానీ, ఏదో ఒకటి జరగాల్సింది అక్కడ. సో అందుకనే ఆ కొట్లాటల్లో ఎవరు కాళ్ళు కొట్టుకుంటూ, లైక్ తనుజ గౌరవ్ మీద పడిపోవటం, రీతు కళ్యాణ్ ఇక్కడ ఉండిపోవటం, డెమోన్ అండ్ ఇమాన్యుయల్ ఆలాలు కొట్టుకోవటం, ఈ అన్నిటి మధ్యలో దివ్యకి ఛాన్స్ వచ్చింది లోపలికి వెళ్ళడానికి. అలా లోపలికి వెళ్ళిపోయి అప్పటికి అడిగాడంట కళ్యాణ్, నువ్వు తనుజాకి హెల్ప్ చేస్తావా, తనుజాకి హెల్ప్ చేస్తానంటే నేను ఇస్తాను, అప్పుడు వదులుతాను కుర్చీ అని చెప్తే, అమ్మాయి తనుజాని తీను అని చెప్పి అప్పుడు కూడా గట్టిగా అదే పాయింట్ మీద నిలబడిందంట. అందుకని ఇచ్చాడు కళ్యాణ్. అక్కడ ఆ అమ్మాయిని ఆ పాయింట్ మీద నమ్మి ఇవ్వటమే రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పక్కన పెడితే ఇంకో మాట అన్నాడు కళ్యాణ్ వచ్చి, ఏమన్నాడంటే నాకు దివ్యాన్ని తోసేట అంతసేపు అది ఇది అన్నాడు. అది నాకు ఎందుకు కళ్యాణ్ విషయంలో రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఛాన్స్ లేదు, తోసే ఛాన్స్ ఉండుంటే నువ్వు రీతునే తోసేయాలి కదా. రీతుని తోసేసే నువ్వు ఆ నువ్వు కూర్చోవాలి, కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు అక్కడే స్టక్ అయిపోయావు. ఈవెన్ ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చినా అక్కడ దివ్యాన్ని పక్కన పెడితే, దివ్య కాకుండా ఇంకొకరు ఎవరైనా వచ్చినా ఈజీగా లాగేసుకోవాలి, కుర్చీ లాగేసుకుంటారు. ఎందుకంటే అది పైన ఉంది వాళ్ళిద్దరి మధ్య పైన, ఇలా అంటే వచ్చేసిద్ది. సో ఆ మాట కళ్యాణ్ అనేది రాంగ్ అనిపించింది. అక్కడ ఇంకెవరు వచ్చినా కుర్చీ వాళ్ళది అయిపోతుంది అనమాట. సో అక్కడ పాయింట్ ఏంటంటే మాట ఇవ్వటం, దివ్య మాట ఇచ్చి లైక్ తనుజాని తీను అనే మాట ఇవ్వటమే రాంగ్ దివ్య. అది అంత మించి ఇంకేం లేదు దివ్య చేసిన తప్పు. ఇప్పుడు ఫైనల్లీ దివ్య వర్సెస్ తనుజ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దివ్య తనుజ విషయంలో బర్నీ గాని తీసుకొని రావటం తనుజ మిస్టేక్ అనుకుందాం, తనుజ మిస్టేక్. బట్ తీసుకొచ్చిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే దివ్యకి జెలస్ పాయింట్ ఉంది తనుజ విషయంలో. తనుజకి బర్నీ గారు వెళ్ళి క్లోజ్ అయిపోతున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత వెళ్ళి తనుజతో మాట్లాడుతున్నారు, నాతో సరిగా మాట్లాడట్లేదు, నేను ఉండట్లేదు ఆయనతో, ఈ అమ్మాయి వల్ల నేను ఉండట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ బాగా ఎఫెక్ట్ అయింది. సెకండ్ థింగ్, నామినేషన్స్ టైంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, ఆ ట్యాగ్ వేస్తారు చూడండి, వెళ్ళి బర్నీ గారితో నువ్వు బర్నీ గారి కోసమే నన్ను తీసేస్తున్నావు, నువ్వు బర్నీ గారి కోసం నన్ను నామినేట్ చేస్తావు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా అదే పాయింట్ మళ్ళీ తీసుకొని రావటం. సో ఇక్కడ క్లియర్ గా మీరు చూస్తే, నేను ఇందాక మీరు చెప్పిన 3 పాయింట్లు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే క్లియర్ మిస్టేక్ వచ్చేసరికి దివ్య అదే. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఇచ్చి మోసం చేయకూడదు. మీరు మాట ఇంతకుముందు తనుజ వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నన్ను తీసేస్తావా అంటే, ఇమాన్యుయల్ నువ్వు రీతు నువ్వు ఉంటే నేను రీతునే తీసేస్తాను, నువ్వు ఇమాన్యుయల్ ఉంటే నేను నిన్నే తీసేస్తాను అని చెప్పేసి చాలా క్లియర్ చెప్పింది. ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరైనా తనుజైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే రీతుని తీసేస్తుంది అని చెప్పేసి. బట్ అక్కడ వెళ్ళి తనుజని తీసేయడం అనేది రాంగ్ థింగ్, చాలా చాలా రాంగ్ థింగ్. మాటిచ్చి అలా మోసం చేయటం. సెకండ్ థింగ్, బర్నీ గారిని నువ్వు వెళ్ళి స్టాండ్ తీసుకో అక్కడ డైరెక్ట్ గా అలా అరవటం అనేది కూడా రాంగ్ థింగ్ దివ్య విషయంలో. ఆ అమ్మకి ఏంటంటే ఒక అగ్రెసివ్ నేచర్ ఒకటి ఉందన్నమాట. నేను చెప్పిందే కరెక్ట్, నా మాట శాసనం అని ఒక చిన్న ఒక యారగెంట్ బిహేవియర్ ఒకటి ఉందన్నమాట. ఈగో కానీ యారగెంట్ అనేది ఏదో ఒక పదం ఉంటది. ఆ బిహేవియర్ ఉండేసరికి ఆ అమ్మాయి జరగాల్సిందే జరగాలి, నేను చెయ్యాల్సిందే చెయ్యాలి, నేను
అనుకున్నదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాలి అని ఒక మైండ్ సెట్ ఉండేసరికి ఇంకా అసలు ఇంకేం ఎక్కట్లే అమ్మాయికి. బర్నీ గారు నాతోనే ఉండాలి, తనుజ వెళ్ళి ఆ బర్నీ గారితో మాట్లాడకూడదు, తనుజ ఇది అసలు దీనికి సంబంధం లేదు, తనుజ ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది అని ఒక ఊహాగానంలో ఉండిపోయింది దివ్య అంతా. సో దానివల్ల మొత్తం అంతా అమ్మాయి మైండ్ సెట్ అంతా చెడిపోయింది అనిపించింది నాకు. సో తనుజ వర్సెస్ దివ్య విషయంలో అయితే క్లియర్లీ దివ్య ఇస్ ద రాంగ్ కల్ప్రిట్ హియర్. తనుజ ఏడవటంలో తప్పే లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి పాపం లాస్ట్ కొన్ని వారాల నుంచి లాస్ట్ సెకండ్ ప్లేస్ దాకా వచ్చి మిస్ అవుతుంది ఛాన్సెస్ అనమాట. అండ్ ఈ వీక్ ఖచ్చితంగా గట్టిగా కొడతాననే నమ్మకంతోనే ఉంది గట్టిగా, ఎందుకంటే చాలా సార్లు అంది ఖచ్చితంగా కొడతాను, ఈ వీక్ కరెక్ట్ గా వెళ్ళాలి అని చెప్పేసి. ఈవెన్ రీతుతో కూడా వెళ్ళి కూర్చొని రీతుని కూడా సపోర్ట్ చేయమని అడిగింది. రీతు కూడా ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నట్టుంది, ఎందుకంటే 9th వీక్ నాకు ఇంపార్టెంట్, నేను ఇంకా అసలు ఏ వీక్ అడగను, నేను నెక్స్ట్ వీక్ అని నేను హెల్ప్ చేస్తాను, నాకు ఒక్క వీక్ హెల్ప్ చేయని చెప్పేసరికి ఆమె కూడా కన్విన్స్ అయినట్టే అనిపించింది. సో మాక్సిమం సపోర్ట్, మాక్సిమం అంతా క్లియర్ గా తనుజ విన్ అయిపోద్ది అన్న మైండ్ సెట్ లోనే ఉంది. ఒక్కసారి వెళ్ళి దివ్య అలా తీసేయని కానీ ఆ అమ్మాయి హార్ట్ ఇలా బ్రోక్ అయిపోయింది అనమాట. ఇంకా బర్నీ గారు మీరు నా దగ్గర రావాకండి, మీరు అసలు మీ వల్లే నీది జరిగింది అని చెప్పేసి బర్నీ గారి మీద కొంచెం ఫైర్ అయింది, కొంచెం ఏడ్చింది. సో ఆడటంలో అయితే తప్పులేదు అనిపించింది నాకు క్లియర్ గా. ఇది దివ్య వర్సెస్ తనుజ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో మీరు క్లియర్ గమనిస్తే, నాకు లైవ్ లో ఏం జరిగిందో తెలియదు, నేను లైవ్ చూడలేదు. ఆ తనుజ అంటున్నాను, దివ్య కొన్ని టిప్స్ ఇవ్వడం వల్లే ఇమాన్యుయల్ గెలిచాడని లాస్ట్ లో వెళ్ళి థ్యాంక్ యూ దివ్య అని చెప్తాడు. సో ఆ టిప్స్ ఏమి ఇచ్చిందో ఎపిసోడ్ లో అయితే ఏం పడలేదు, బట్ కళ్యాణ్ ఇచ్చిన 2 టిప్స్ వల్ల క్లియర్ గా ఇమాన్యుయల్ విన్ అయ్యాడని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఇచ్చిన టిప్ ఏంటి అంటే, బ్రో అన్న నీకు ఏదైతే కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయో, ఇది కరెక్ట్, ఇది నిజంగా ఇది పర్ఫెక్ట్ అని అనుకున్న పాయింట్లు అలానే ఉంచేసే, అలా స్లాబ్లు ఏదైతే నీకు డౌట్ ఉన్నాయో అవన్నీ 8 times ఇలా తిప్పేసే అని చెప్పేసి ఇచ్చిన ఆ సజెషన్ అయితే ఉందో పర్ఫెక్ట్ సజెషన్ అనమాట. చాలా మంచి బ్రెయిన్ స్ట్రాటజీ అది. అదొక టిప్. సెకండ్ టిప్ వచ్చేసరికి వాళ్ళకి క్లియర్ గా ఇమాన్యుయల్ క్లియర్ గా తెలుసు కన్ఫ్యూజన్ వచ్చిందంతా ఆ బాల్స్ దగ్గర అని చెప్పేసి. ఆ బాల్స్ దగ్గర కౌంట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడని తెలుసు. అక్కడ కళ్యాణ్ ఇచ్చిన టిప్ ఏంటి అంటే, కలర్ వైజ్ కౌంట్ చేయనని చెప్పేసి. కలర్ వైజ్ నువ్వు కౌంట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కనిపెట్టేయటం, ఎందుకంటే లోపల చూసినప్పుడు నువ్వు బాల్ టు బాల్ చూసావంటే నీకు కష్టం, అదే కలర్ టు కలర్ చూసావంటే చాలా ఈజీ కనిపెట్టేయచ్చు. ఆ ఇచ్చిన స్ట్రాటజీ వల్లే నెక్స్ట్ లాస్ట్ లో వచ్చేసరికి ఆ బాల్స్ కౌంట్ కరెక్ట్ పెడతాం, లాగేయటం అనేది చాలా ఈజీగా అయిపోయింది. సో కళ్యాణ్ ఇచ్చిన ఆ టిప్స్, కొన్ని టిప్స్ వల్లే క్లియర్ గా ఇమాన్యుయల్ గెలిచాడు, చాలా క్లియర్ గా. సో అది ఎపిసోడ్ వైజ్ అనమాట నేను చెప్తుంది, దట్స్ మై ఒపీనియన్. మీకేమనిపిస్తుందో, అది నిజమో కాదో, లేకపోతే దివ్య ఇచ్చిన సజెషన్స్ ఏంటో అవన్నీ ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా రాంగ్ చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.